హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉంటే అయిపోయా. నేను మీ మలేషియాలో ఉన్న తెలుగుని. ఈరోజు ముచ్చట ఏంటంటే మలేషియాలో జాతర జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు కోల్లాంపూర్ నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీని పేరు వచ్చేసి బత్తు కేవ్స్. బత్తు కేవ్స్ అంటే మలేషియా లాంగ్వేజ్లో రాళ్లతో కూడిన కొండ ప్రదేశం అని. ఈ దేవుడు వచ్చేసి కుండ గృహాల్లో ఉంటుంది. సో మ్యాక్సిమం పైకి వెళ్ళాలంటే ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. కాలినడకలా స్టెప్స్తో వెళ్ళిపోవచ్చు. సో భక్తులు అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ పాల్గొంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తైపూసం అనేది జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో భక్తులు అయితే వస్తారు ఇక్కడికి. సో మనం ఏదైనా అనుకొని నెరవేరాలని కోరుకుంటే నెరవేరిందనుకో ఈ రకంగా కావిడి రూపంలో వచ్చి ఇక్కడ మొక్కులు అయితే నెరవేర్చుకుంటారు. ఇక్కడ భక్తులు వచ్చేసి కావిడిలో ఎలా తీసుకొస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. మొత్తానికైతే దైవ దర్శనం అయితే అయిపోయింది. టైం 9:30 అవుతుంది. జనాలు అయితే ఎక్కువ మంది వచ్చారు. ఇది వచ్చేసి ప్రతి ఫిబ్రవరి ఈ దేవుడికి వచ్చేసి 2 పేర్లు ఉంటాయి, మురుగన్ స్వామి లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. మలేషియాకు రావాలనుకునే వాళ్ళు ఫిబ్రవరి నెలలో వస్తే సో ఈ దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. మనకి ఏదైనా కావాలని కోరుకున్నాం అనుకో అది కన్ఫామ్గా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఈ రకంగా కావిడి రూపంలో వచ్చి దేవుడికి సమర్పిస్తారు. సో మొత్తానికైతే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది ఇది. సో ఇక్కడ వచ్చేసి దైవ దర్శనం అయిపోగానే మనకి కూల్ డ్రింక్స్లు భోజనం అనేది అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇది వచ్చేసి 1 month జరుగుతుంది. 1 month మొత్తం ఫుడ్ వచ్చేసి ఫ్రీగానే ఉంటుంది మనకు. సో మొత్తానికైతే మేము తినడానికైతే ఇక్కడికి వచ్చినాము. ఎందుకంటే టైం 12 అవుతుంది, ఆకలిస్తుంది. సో అందరూ లైన్లోనే అన్నం తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ బయటకు వచ్చి కూర్చుంటారు. సో మొత్తానికైతే మేమైతే ఫుడ్ తీసుకొని వచ్చి అయితే కూర్చున్నాం. సో అన్నం అయితే తింటున్నాం ఇక్కడ. సో అంతా దైవ దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చేసి షాపింగ్ అన్నట్టు ఇది. చిన్నపిల్లలకు సంబంధించిన బస్సులు, లారీలు, ప్రోక్లైన్లు ఉంటాయి. ఇక్కడ కావాల్సినవి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.